మంచిది. గోదాదేవి కూడా అమ్మవారు భూదేవి. గోదా రూపంలో ఒకసారి ఆవిడ అడిగింది అనుగ్రహం, కటాక్షం, మీతో నాకు వివాహం కావాలని అడిగింది. కాబట్టి మనం ఇప్పుడు మనకి ఈ ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ధనుస్సంక్రమణ అంటారు కదా, ఇది ప్రారంభమయ్యి చివరి రోజు మనకి సంక్రాంతి భోగి రోజున వస్తుంది. ఆ భోగి రోజున మనం చివరి రోజు కదా, అందుకని గోదా కళ్యాణం చేసుకోవటం అనేది చేసుకుంటున్నాం. గోదా అమ్మవారి రూపంలో కళ్యాణం శ్రీ మహావిష్ణువు కలుపుకుని కళ్యాణం. అది వెంకటేశ్వర స్వామి గుడి కానీ, కృష్ణయ్య గుడి కానీ, రాములవారి గుడి కానీ, ఏదన్నా కానీ మహాలక్ష్మి స్వరూపమే భూదేవి అన్నమాట. గోదాదేవిని అట్లా విష్ణు ఆలయాల్లో ఎక్కడైనా కళ్యాణం తప్పకుండా చేస్తారు ఈ రోజున. ఈసారి ఏంటంటే విశేషం, మనకి సంక్రాంతి, భోగి, ఏకాదశి కలిసి రావటం వచ్చింది. ఏకాదశి రోజున వచ్చింది భోగి. 14వ తారీఖున ఏకాదశి రోజున వచ్చింది భోగి పండగ. అట్లా ఏకాదశి, గోదా కళ్యాణం ఇవన్నీ మనకి భోగి రోజునే వచ్చినాయి. చాలా కలిసి వచ్చింది. కానీ ఈ సంవత్సరంలో చాలా అండి కలిసి రావటం. అమావాస్య ఆదివారం కలిసి రావటం, అట్లాగే ఆదివారం రససప్తమి కలిసి రావటం, ఇట్లా రకరకాలుగా మనకి కలిసి వచ్చి, శివరాత్రి కూడా ఆదివారం వచ్చింది. చాలా 15 చాలా గొప్పగా వస్తున్నాయి. నక్షత్రాలు, తిథులు, వారాలు కలిసి వస్తున్నాయి గొప్పగా. అమ్మ చరిత్ర ఇదేనా అమ్మ, బుద్ధదేవి గారి చరిత్ర? అదే తర్వాత విశేషంగా చెప్పు. ఓకే.